పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. 44వ జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టిన రైతులు పత్తి విత్తనాలను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు. ఇక గత 4 రోజుల నుండి ఉదయం 6 గంటల నుంచే షాప్స్ వద్ద క్యూ లైన్స్ ఉంటున్న విత్తనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడ విత్తనాలను అధికారులు అందజేయాలని, లేకపోతే ధర్నా ఉద్రిక్తత చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. 44వ జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టిన రైతులు పత్తి విత్తనాలను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు. ఇక గత 4 రోజుల నుండి ఉదయం 6 గంటల నుంచి షాప్స్ వద్ద క్యూ లైన్స్ ఉంటున్న విత్తనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడ విత్తనాలను అధికారులు అందజేయాలని, లేకపోతే ధర్నా ఉద్రిక్తం చేస్తామని తెలిపారు. రైతుకు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్. సంజన, ఆదిలాబాద్ జిల్లాలో అయితే రైతులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పత్తి రైతులు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా ఉదయం 6 గంటల నుంచి గత 4 రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ చేపల ఏదైతే పత్తి వ్యాపారులు చేపలకు సంబంధించి చేపల వద్ద కూడా 6 గంటల నుంచి కూడా రాత్రి 8 వరకు ఉన్నా కూడా పత్తి విత్తనాలు దొరకడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 44వ జాతీయ రహదారిపై కూడా రాస్తా రోకో చేసి కూడా నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు మహారాష్ట్రకు పత్తి విత్తనాలను విక్రయిస్తూ కూడా అధిక ధరలకు విక్రయిస్తూ దాదాపు 200-300 ఉన్నటువంటి ప్యాకెట్ ను 12 నుంచి 1500కు విక్రయిస్తున్నారని దీంతోనే షార్టేజ్ కూడా ఏర్పడతా ఉన్నది. 2-3 ప్యాకెట్స్ ఇచ్చి కూడా మొత్తం అయిపోయినాయి అంటూ కూడా స్టాక్ లేదంటూ కూడా బోర్డులు పెట్టి కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అధికారులు చర్య తీసుకొని ఏదైతే రైతులకు సరిపడేటువంటి విత్తనాలను పత్తి విత్తనాలను సరఫరా చేయాలని కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా రైతులకు సంబంధించి పత్తి విత్తనాలకు సంబంధించి కూడా ఆందోళన అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా రైతులపై కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని నేపథ్యం ఇది ఒక పక్క జరుగుతున్నారు, మరొక పక్క కూడా ఏదైతే నకిలీ విత్తనాలకు బెడ కూడా పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే 659 అనేటువంటి రాశి సంబంధించినటువంటి పత్తి విత్తనానికి అయితే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ విత్తనం సంబంధించినటువంటిది అయితే ఆదిలాబాద్ జిల్లాలో తక్కువగా ఉంది. అయితే మహారాష్ట్ర దగ్గరగా ఉండడంతో కూడా మహారాష్ట్రకు పత్తి వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ రోజు రాస్తా రోకో చేస్తున్నటువంటి సమయంలో కొన్ని ఏదైతే పత్తి విత్తనాలకు సంబంధించిన తీసుకెళ్తున్నటువంటి జీపును కూడా రైతులు ఆపి కూడా దానికి గార్డు తీయడం జరిగింది. అధికారులు చొరవ తీసుకొని కూడా ఖచ్చితంగా మీకు సమస్యను సాల్వ్ చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఖచ్చితంగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు రైతులకు అతను నచ్చ చెప్పారు. మీకు అందరికీ కూడా సరిపడేటువంటి విత్తనాలు అందజేస్తామని చెప్పడంతో కూడా రైతులైతే ఆందోళన విరమించారు. కానీ ఖచ్చితంగా మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా రైతులకు విత్తనాలు అయితే సరఫరా కాకపోతే కూడా ఖచ్చితంగా మరి ఆందోళన తీవ్రస్థాయి చేస్తామని కూడా ఇటు అధికారులను అదేవిధంగా కూడా పోలీసులను అయితే రైతులైతే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. తారీఖున కూడా మనకు 20,000 ప్యాకెట్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది. అట్లాగే 3వ తారీఖున కూడా ఇంకొక 20,000 ప్యాకెట్స్ రావడం జరుగుతుంది. 6వ తారీఖు 6-7 తారీఖులలో కూడా ఇంకా 20,000 ప్యాకెట్స్ మనకు రావడం జరిగింది. ఇంకా వారం 10 రోజుల లోపల కూడా మన జిల్లాకు దగ్గర 60,000 ప్యాకెట్స్ మనకు జిల్లాలకి రావడం జరుగుతుందని నిన్న కలెక్టర్ గారి సమక్షంలో, డీలర్ సమక్షంలో కంపెనీ వాళ్ళు ప్రతినిధులు ఒప్పుకున్నారు. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సీడ్ తప్పనిసరిగా గత సంవత్సరం 120,000 ప్యాకెట్లు సప్లై చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా 120,000 ప్యాకెట్లకు పైగానే వస్తాయని వాళ్ళు కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆధారపడవద్దు, బాధపడవద్దు, నాకు ఈ విత్తన ప్యాకెట్లు దొరకలేదని. తప్పనిసరిగా మనకు కావాల్సిన, మన జిల్లాకు కావాల్సిన విత్తనాలను కూడా 2-4-5 రోజుల లోపల మనకు అందుబాటులో వస్తాయి. లేదు, మొన్న సాయంత్రం 13,000 ప్యాకెట్లు మన జిల్లాకు రావడం జరిగింది. అందులో మనం ఆదిలాబాద్ అర్బన్లోనే 11 షాపులలో 8,000 ప్యాకెట్లు మనం ఇవ్వడం జరిగింది. 5,000 ప్యాకెట్స్ ఇక్కడ లోకల్ మన హోల్సేల్ నుంచి కూడా మనం రిటైల్స్కి వేరే మండలాలకు పంపించడం జరిగింది. అంటే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అందరు అర్బన్లకు రాకుండా మిగతా మండలాలు అక్కడికక్కడ స్టాక్స్ పంపిస్తే వాళ్ళ దగ్గర ఉన్న నియరెస్ట్ డీలర్ షాపులలో తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ హోల్సేల్ నుంచి కూడా కొన్ని రిటైల్స్ కూడా పంపించడం. మన యొక్క రైతులకు సర్వీస్ చేయడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున నిన్న షాపుల దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ ఒక క్యూ సిస్టంలో మెయింటైన్ చేసి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా
అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు నకిలీ విత్తనాల విషయంలో కానీ లైసెన్స్ లేకుండా నకిలీ ఫర్టిలైజర్ తెచ్చినప్పుడు భీంపూర్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ రైతులకు ఫెసిలిటేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరణ పద్ధతిలో వాళ్ళు విత్తనాలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీనిపై రైతులు దీన్ని పట్టుకొని దీనిపై అనుమానం ఉన్నది, అది డీలర్ దాన్ని బయట బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేశాడు. కాబట్టి దీన్ని మేము పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఈ డాక్యుమెంట్స్ కూడా అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్లో అతను కరెక్ట్ సరైన సాక్ష్యాలు లేకుండా ఎలాంటి రూల్స్ ఉల్లంఘించినా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. చేన్ల పనులు ఇడిసిపెట్టి ఇప్పుడు 5 రోజులయా, 5 రోజులకు 4 తైలీలు దొరికినాయి. తైలీలు అధికంగా రావాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాస్తకారికి కొంచెం మంచిగా చేయాలని, న్యాయం చేయాలి. తగినంత ఇత్తనాలు ఇవ్వాలి. మేమేమన్నా అమ్ముకోము, వేరే రాష్ట్రానికి అమ్ముకోము, మాకి కావాలని మేము కోరుతున్నాం. స్టాక్ అయిపోయింది, ఒక 10 మందికి ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళు ఒక 1000-1500 మంది ఉన్నారు. ఒక్కటే షాపు స్టార్ట్ ఉన్నది. ఇక్కడ ఉన్న షాపులన్నిటికీ అవకాశం ఇచ్చి రైతులకు ఇంత కష్టపోకుండా అందరికీ అందియాలని కోరుతున్నాను. ఇక్కడ పొద్దున్న నుంచి లైన్లో నిలబడితే 2 తల్లలు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 6.9 రాశి అనేది దీని డిమాండ్ ఎక్కువ ఉన్నది. దీని తైలీలు అందుబాటులో ఉంచాలని అధికారులను మేము కోరుకుంటున్నాము. ఈ రస్తా రోకు ఎందుకు చేస్తున్నామంటే మాకు తైలీలు దొరకాక, సరైన విత్తనాలు మాకు దొరకాక అందుకని ఆందోళన చేస్తున్నాము. అది పై అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు 6.9 అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. 3 రోజుల ఇదే తిప్పలవాడు ఉన్నది. ఈ స్టాక్ ఉన్నా కానీ లేదని బాధ పెడుతున్నారు దుకాణదారులు. మోసం ఉన్నది. మహారాష్ట్రకు పంపుతున్నారు. బండి దొరకబట్టినాం. ఇప్పుడు ఇక్కడ చౌరాస్తాలో, పంజాబ్ చౌరాస్తాలో బండి ఉంది. మన రైతులకేమో లేదంటున్నారు. అట్లా మహారాష్ట్రకి అయితే మనలతో ధరలు ఇస్తున్నారు.